ప్రాణం తీసిన పెంపుడు కుక్క వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం. కుక్క దాడిలో 5 నెలల బాలుడు మృతి. ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క. ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు. ఎన్నికలు ముగిశాక ఎంఐఎం రిగ్గింగ్. 150కి పైగా దొంగ ఓట్లు వేయించారు. రియాసత్ నగర్ బూత్ లో ఈ ఘటన. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత ఆరోపణ. స్టిల్ కంటిన్యూ. కవితకు మరోమారు నిరాశ. 20వ తేదీ వరకు కస్టడీ పొడిగింపు. వర్చువల్ గా కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ 8,000 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు. 13 సీట్లు పక్కా. అన్ని చోట్ల కాంగ్రెస్ కు అనుకూలంగా పోలింగ్. కంటోన్మెంట్ లో 20,000 మెజారిటీ సాధిస్తాం. బీజేపీకి 210 సీట్లు కూడా దాటబోవు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై అసెంబ్లీలో చర్చిస్తాం. రైతు రుణమాఫీకి కార్పొరేషన్ ఏర్పాటు. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ. మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అభినయం రమణీయం లక్ష్మీనారాయణుల కళ్యాణం. ఆర్మూరులో అంగరంగ వైభవంగా సాగిన కళ్యాణోత్సవం. వధూవరుల తరపున కార్యదర్శి, ఉపాధ్యక్షుడు. ఉత్సవమూర్తులకు